నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। భీమవరం జేపీ రోడ్లోని అల్లూరి సీతారామరాజు స్మృతివనం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 45 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్స్ బ్యాక్ డ్రాప్ లైటింగ్ సదుపాయాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం రాత్రి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు। ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో భీమవరం అల్లూరి స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవడం, అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కొంతమేర పూర్తి చేయడం, పెండింగ్ లో ఉన్న మిగతా పనుల్లో మ్యూజికల్ ఫౌంటైన్స్, లైటింగ్ తదితర అభివృద్ధి పనులను కలెక్టర్ నిరంతర పర్యవేక్షణతో సంక్రాంతి నాటికి పూర్తి చేసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గతంలో ప్రధాని మోదీ అల్లూరి విగ్రహాన్ని స్మృతివనాన్ని ప్రారంభించారని, నూతన హంగులతో ఈ స్మృతివనం రూపుదిద్దుకుందని అన్నారు। భీమవరం అభివృద్ధిలో ఇటువంటి సుందరీకరణ ఎంతో ముఖ్యమని కలెక్టర్ అన్నారు। అలాగే భీమవరం పట్టణంలో ఇప్పటికే సుందరీకరణ పనులను, పార్కులు, ప్రముఖ కూడళ్లు, పచ్చదనం అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, కొన్ని పనులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు। రానున్న వేసవి నాటికి భీమవరం అభివృద్ధి కంటికి కనిపించినంత స్పష్టత వస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు। ఈ కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, గాదిరాజు సుబ్బరాజు, డాక్టర్ రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు। సిపిఎం ఆధ్వర్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమాలు జరిగాయని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ తెలిపారు। భీమవరం పట్టణంలోని మారుతీనగర్, మెంటేవారి తోటలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న గోపాలన్ మాట్లాడుతూ భోగి మంటలు అంటే పాత వస్తువులను మంటల్లో వేయడం ఆచారంగా వస్తున్నది। ఈ రోజు ప్రభుత్వం గతంలో వాడుకున్న దానికి ప్రస్తుతం బిల్లులను వసూలు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మంటల్లో దగ్ధం చేస్తున్నాం అన్నారు। ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంచము అని, వినియోగదారులపై ఎటువంటి భారం పడదు అని చెబుతూనే బిల్లుల మోతలు మోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జక్కంటి సత్యనారాయణ, కాంతిబాబు, నాయకులు ఆకుల హరేరాం, మల్లిపూడి ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అత్తిలి డిగ్రీ కళాశాల మైదానంలో అత్తిలి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు నిర్వహించారు। డూడు బసవన్నలు, హరిదాసు కీర్తనలతో అత్తిలి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు భోగి మంటలను వెలిగించారు। అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వాకర్స్ యూనియన్ సభ్యులు, మాజీ ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ మాట్లాడుతూ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అన్నారు। అత్తిలి మండలంలో భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు। తెల్లవారుజామునే ఇండ్ల ముంగిట భోగి మంటలను వేశారు। భోగభాగ్యాలు ప్రసాదించాలని సూర్యదేవుని ప్రార్థించారు। ఇళ్ల ముంగిట గొబ్బెమ్మలు, పెద్ద పూజలు జరిపారు। అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు। హరిదాసు కీర్తనలతో ఇళ్ల వద్ద సందడి నెలకొంది। భోగి సందర్భంగా ఆవు పిడకలతో పాటు ఇండ్లలో గల పాత వస్తువులను దగ్ధం చేసి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు। పలు ముఖ్య కూడళ్ల వద్ద పెద్ద పెద్ద భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు। తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి। పందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల్లో బర్లను ఏర్పాటు చేయడంతో పాటు దూర ప్రాంతాల వారు వీక్షించుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। కోడి పందాలు జరగనిచ్చేది లేదని పోలీస్, రెవెన్యూ హెచ్చరించినప్పటికీ యథావిధిగా పందాలు మాత్రం ప్రారంభమయ్యాయి। పందాల సందర్భంగా లక్షలాది రూపాయలు చేతులు మారాయి। పందాల వద్ద యథేచ్ఛగా గుండాట వంటి జోద క్రీడలు కూడా ప్రారంభమయ్యాయి। మరోవైపు పందాలను జరగనివ్వమంటూ పోలీస్ యంత్రాంగం హెచ్చరికలు మాత్రం తదావిధిగా ఉన్నాయి। అత్తిలి బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కూసంపూడి పెదకాపు పార్కులో సంక్రాంతి సంబరాలు జరిపారు। ఈ సందర్భంగా కూసంపూడి పెదకాపు కుమారుడు మూర్తి కేకును కట్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు। అనంతరం స్థానిక రెల్లీలకు చీరలను అందజేశారు। ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మూర్తి రెల్లీలకు దుస్తుల్లో అందజేస్తున్నారు। ఈ సందర్భంగా కూసంపూడి మూర్తిని స్థానిక రెల్లీలు సత్కరించారు। మా కూసంపూడి మూర్తి గారు, మా అన్నయ్య గారు అయిన మా మూర్తి గారు మా అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆడవాళ్ళకి బట్టలు పెట్టి అలా ఆశీర్వాదాలు తీసుకుంటారండి। మా అందరికీ చాలా ఆనందంగా, మాకు ఏం వచ్చినా, మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా, ఏం వచ్చినా కూడా
నేనున్నానని మా వెనకుండి మమ్మల్ని నడిపిస్తారండి. మా విషయంలో ఏ విషయంలో కూడా ఇది లేదు అన్న మాట లేకుండా మా వెనకుండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని ప్రోత్సహించే మా మూర్తి అన్నయ్య గారికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ సార్. తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన భోగి పండుగ ప్రతి కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని కోరారు. పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భోగి మంటలతో సమస్యలన్నీ తీరి భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి నివాసం నందు భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. రండి. తణుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లోనూ కూడా కొత్త వెలుగులు నింపి సకల భోగాలు తీసుకురావాలని ఆశిస్తూ మీ ఆరిమిల్లి రాధాకృష్ణ. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో భోగి పండుగను జరుపుకున్నారు. తణుకులోని తన ఇంటి ముంగిట భోగి మంటలు వేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. భోగి పండుగతో ప్రజలు భోగభాగ్యాలు కలగాలని కారుమూరి ఆకాంక్షించారు. కోడే గెలిచింది అంటున్నారు పందాల రాయుళ్లు. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడి పందాలే గుర్తుకు వస్తాయి. ఈసారి ఏమైనా సరే కోడి పందాలు జరగనిచ్చేది లేదని పోలీస్, రెవెన్యూ యంత్రాంగం చెప్పిన యథావిధిగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. కోడి పందాల కోసం ప్రత్యేకంగా బొర్లను ఏర్పాటు చేశారు. బొర్ల వద్ద ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. పందాల రాయుళ్ల కోసం మందు, మాంసాహారాల్లో ఏర్పాట్లు జరిగాయి. బొర్ల వద్ద బిర్యానీలతో భోజన ప్రియులకు స్వాగతం పలుకుతున్నాయి. ఈసారి పందాలు కాసేల వారికి డబ్బులు ఇచ్చేందుకు ప్రత్యేక స్కానర్లను ఏర్పాటు చేసి నగదును అందజేస్తున్నారు. చట్టవిరుద్ధమైన కోడి పందాలు, జూదం, గుండాట వంటి వాటి వలన పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు ఆర్థికంగా అప్పుల పాలవుతున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్ అన్నారు. తణుకులో సోమవారం సంక్రాంతి పేరుతో చట్టవిరుద్ధమైన కోడి పందాలు, జూదం, గుండాట వంటి వాటిని ఆపాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ అధికారులు కోడి పందాలు జరగనివ్వమని ప్రతి సంవత్సరం చెప్పడం తప్ప ఆచరణలో చెప్పినంతగా ఏమీ లేదని విమర్శించారు. శాసనాలు చేసే ప్రతినిధులు కూడా చట్టవిరుద్ధమైన వాటిని దగ్గరుండి నిర్వహించడం బాధాకరం అన్నారు. ప్రజల జీవితాలు నాశనం చేసే వాటిని ప్రోత్సహించడం అన్యాయం అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఏ అజయ్ కుమారి, రంగారావు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పేరుతో పెద్ద ఎత్తున చట్టవిరుద్ధమైనటువంటి ఇవాళ కోడిపందాలు, జోదం, పేకాట అనేటువంటిది ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు మేము అసలు ఎక్కడా కూడా ఎస్పీ దగ్గర నుంచి కింద వరకు కూడా మేము ఎక్కడా కోడిపందాలు, జోదం ఆడనివ్వం అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారంను ప్రకటనలో చేస్తున్నారు. కానీ ఆచరణలో పోలీస్ స్టేషన్ కి దగ్గరలో కోతవేటు దూరంలోనే బర్రెలకి అవకాశాలని వాళ్ళు బర్రెలు తీయటం ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది.
దీనివలన ఇవాళ సామాన్య మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవడం, ఈ సందర్భంగా కోడిపందాలు, జూదం, పేకాట పేరుతో పెద్ద ఎత్తున వాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందులకి అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి రావడం, మొత్తం వాళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఏర్పడడం ఫలితంగా ప్రతి సంవత్సరం కూడా ఇవాళ పెద్ద ఎత్తున సంక్రాంతి తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీన్ని నివారించాలనేది ఇవాళ మేము సిపిఎం పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తణుకు వాకర్స్ సంఘ ఆధ్వర్యంలో భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భోగి మంటలు వెలిగించారు. వాకర్స్ సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ కన్వీనర్ కామన మునిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరెంటు బిల్లులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలపై 17,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను భారంగా మోపిందని, విద్యుత్ బిల్లుల్లో ట్రూఅప్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ఇంధనం ఛార్జీలు వేసి రకరకాల పేర్లతో అదనపు భారాన్ని ప్రజలపై ప్రభుత్వం మోపింది అన్నారు. విద్యుత్ నిర్వహణలో లోపాలు అధికారులు, ప్రభుత్వం వలన జరిగితే ప్రజలపై భారం వేయడం సరికాదని మునిస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జుత్తిగ రామాంజనేయులు, గీత కార్మిక సంఘం కార్యదర్శి పాల సత్యనారాయణ, పిల్లి ఏడుకొండలు, జకంశెట్టి గంగాధర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఆపాలి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో సంక్రాంతి సంప్రదాయాల పేరులో కోడిబందాలు, గుండాట యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆచంట మండలం వల్లూరు, ఆచంట పోడూరు మండలం గుమ్ములూరు, పోడూరు, కవిటం, పెనుగొండ మండలం దొంగరావుపాలెం, వడలి, పెనుమంట్ర మండలం మార్టేరు, వెలగలేరు, పెనుమంట్ర, ఆలమూరు, వివిపాలెం, నత్తారామేశ్వరం గ్రామాల్లో బరితెగించి పందాల రాయుళ్లు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయాల్లో భాగంగా అడ్డాట, కోతాట, పేకాట జోరుగా సాగుతున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ వార్తలకు స్వల్ప విరామం.